హాయ్. వరుణ్ తేజ్ హీరో నటిస్తున్న సినిమా వచ్చేసి మార్చి 1 తారీఖు రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ అయితే వచ్చింది. ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా పేరుతో అయితే వస్తుంది. ఇది ఒక మొత్తం ఫైటర్ జెట్ మీదే ఉంటుంది సినిమా అంతా. రీసెంట్గా వచ్చిన ఫైటర్ చూసాం మనం, రుతిక్ రోషన్ తీసింది. అలానే తేజస్వి అని కంగనా రనౌత్ చేసిన ఆ సినిమా చూసాం. ఈ రెండు సినిమాలు కూడా సేమ్ ఈ సినిమాలు అన్నీ పోలి ఉంటాయి మనకైతే. ఈ సినిమా అంత ముందు అంతరిక్షం అనే సినిమా కూడా తీశాడు. ఇలానే అంతరిక్షంలో ఆ ఫైట్లు కావచ్చు అవన్నీ మనం చూసాం. చాలా గ్రాఫిక్స్ ఎక్కువ వాడతారు. మరి ఈ సినిమాలో కూడా ఫైటర్ జెట్లు వాడారంటే ఖచ్చితంగా సీజీ వరకు చాలా ఉంటుంది. విఎఫ్ఎక్స్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మరి చూడాలి. ఈ సినిమా జస్ట్ ఫైటర్ జెట్ల మీద లేకుంటే నావీ మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం ఖర్చు తక్కువే ఉండొచ్చు, కానీ గ్రాఫిక్స్కి అయితే ఎక్కువ ఖర్చు అవుతుంది. సినిమా షూటింగ్ అంతా గాల్లోనే ఉంటుంది కాబట్టి మరి చూడాలి. మరి ఆ మూమెంట్లు కానీ లేకుంటే ఫైటర్ జెట్లు ఫైట్లు కానీ మనం రీసెంట్గా వచ్చిన హృతిక్ రోషన్ సినిమా అంతకైతే ఆడలేదు, ఎందుకంటే అంత అట్రాక్షన్ అనిపించలేదు మనం. ఎందుకంటే హాలీవుడ్ సినిమాలు చూసాం, టాప్ గన్ కావచ్చు లేకుంటే మార్విక్ కావచ్చు, చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి సినిమాలు అయితే. మరి ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. వరుణ్ తేజ్కి రీసెంట్గా పెద్ద హిట్లు ఏం లేదు. అర్జున్ గాంధీదార్ కావచ్చు, దాని ముందు వచ్చిన గని కావచ్చు, పెద్ద హిట్ ఏం కాలేదు. అవి చాలా అటర్ ఫ్లాప్లు అయితే అవడం చూసాం. ఏదో గద్దల కంటే గణేష్ తర్వాత అయితే హిట్ అయితే అతనికి లేదు. ఇప్పుడైతే హిట్ అవసరం. ఈ సినిమా కూడా మరి అంత ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించట్లేదు, ఎందుకంటే రీసెంట్గా వచ్చిన రెగ్యులర్ సినిమానే కనిపిస్తుంది. ట్రయల్ చూస్తే పాకిస్తాన్ తోటి నావీ యుద్ధం అయితే జరగబోతున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. ఒక ఆపరేషన్ పేరే వ్యాలంటైన్ అని పెట్టుకున్నారు. మరి దాని మీద ఎంత ఇంట్రెస్టింగ్గా ఎంత గ్రిప్పింగ్గా సినిమాని స్టోరీని రాసుకున్నారో, స్క్రీన్ ప్లే చేసుకున్నారో చూడాలి. ఇలాంటి సినిమాలకి మెయిన్ స్క్రీన్ ప్లేనే ఉంటుంది కథ కన్నా కూడా, ఎందుకంటే కథ ఆల్రెడీ మనకు తెలిసిపోయి ఉంటుంది కాబట్టి. ఒక ఆపరేషన్ మీద వెళ్ళి అక్కడికి వెళ్ళి అటాక్ చేసి వస్తారు కాబట్టి క్లియర్ కథ ఉంటుంది కాబట్టి స్క్రీన్ ప్లేనే మెయిన్ ఇంపార్టెంట్ ఉంది. అలానే ఫైట్స్ కూడా మంచిగా ఇంత ముందు లేని విధంగా అయితే ఫైట్స్ను కొరియోగ్రాఫ్ చేయాల్సి ఉంటుంది. మరి చూద్దాం. ఓవరాల్గా మరి చాలా డిఫరెంట్ స్టోరీని అయితే ఎంచుకున్నాడు. రీసెంట్గా వచ్చిన 2 సినిమాలు కూడా మరి 2 సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయినాయి. తేజస్వి కావచ్చు, ఫైటర్ కావచ్చు. మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ ఉందో చూద్దాం. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.